బీహార్ నుంచి ఒక షాకింగ్ వార్త బయటకొచ్చింది. తనను తాను ఐఏఎస్ అధికారిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కి అండర్ కవర్ ఏజెంట్గా చెప్పుకుంటూ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన ఒక మోసగాడు పోలీసుల వలలో చిక్కాడు. అంతేకాదు ఆ నకిలీ ఐఏఎస్ సంపాదించిన ఆస్తులు కూడా ప్రజలంతా ఆశ్చర్యపోయే రేంజ్లో ఉన్నాయి. ఇంట్లో స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ థియేటర్, డ్రైవర్లెస్ టెస్లా కారు, విదేశీ మద్యం, బరాసింఘ కొమ్ములు, ఇలా ఎన్నో ప్రాపర్టీస్ కనిపించాయి. ఆ ఆస్తుల్ని జప్తు చేశారు. ఆ ఆస్తుల విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు. ప్రతి నకిలీకి కూడా ఓ రోజొస్తుంది అంటే బహుశా ఇదేనేమో. ఒక నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ గుట్టు చాలా విచిత్రంగా, అనూహ్యంగా రద్దయింది. ఆ అరెస్ట్ అయిన నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ పేరు మనీష్ కుమార్ గుప్తా. బీహార్లోని ఖగాడియా జిల్లా గోగ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్పూర్ బజార్ అనే ప్రాంతం. ఇక్కడే ఉన్న ఓ లగ్జరీ బంగ్లాలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుంటే ఈ గుట్టు కూడా రద్దయింది. ఖగాడియా ఎస్పీ భాను ప్రతాప్ సింగ్ ఆదేశాల మేరకు జిల్లా ఇంటెలిజెన్స్ యూనిట్, గోగ్రీ డీఎస్పీ చందన్ ఠాకూర్, స్థానిక పోలీసుల జాయింట్ ఆపరేషన్ టీం శనివారం రాత్రి దాదాపు 7-8 గంటల పాటు సోదాలు నిర్వహించింది. వారి సోదాల్లోనే మనీష్ కుమార్ అలియాస్ చిక్కు బండారం బయటపడింది. మనీష్ తండ్రి పేరు పరమేశ్వర్ గుప్తా. పోలీసుల కథనం ప్రకారం మనీష్ చాలా కాలంగా తన ప్రైవేట్ లగ్జరీ వాహనాలపై ఐఏఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత్ సర్కార్ అనే ఫేక్ బోర్డులు పెట్టి తనను తాను సీనియర్ ఐఏఎస్ అధికారిగా చూపించుకుంటూ ప్రజలను భయపెట్టి మోసం చేసి కోట్లు సంపాదించాడు. ఆ ప్రాంతంలో సోదాలు చేసే సమయంలో మనీష్ లోగుట్టు వీడింది. అతని మొబైల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫేక్ ఐడి కార్డు చూపించి తాను అజిత్ దోవల్కు అండర్ కవర్ ఏజెంట్ అని చెప్పుకున్నాడు. ప్రాథమిక విచారణలో ఇవన్నీ పూర్తి అబద్ధాలని తేలింది. నిందితుడి నుంచి పోలీసులు భారీగా విలాసవంతమైన వస్తువులను, నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉన్న బోర్డులతో కూడిన డ్రైవర్లెస్ టెస్లా కార్, టాటా సఫారీ వాహనాలను జప్తు చేశారు. వీటితో పాటు 29 రకాల బ్రాండ్లకు చెందిన 31 లీటర్ల విదేశీ మద్యం, బీర్ సీసాలు, వన్యప్రాణి చట్టం కింద నేరమైన 2 బరాసింఘ కొమ్ములను కూడా స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ సమాచారం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 5-6 యాపిల్ ఐఫోన్లు, 2 యాపిల్ ల్యాప్టాప్లు, ఒక 4 TB హార్డ్ డిస్క్, 20-23 క్రెడిట్ కార్డులు, 8 డెబిట్ కార్డులు, 4 చెక్ బుక్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకున్న 25కు పైగా సీసీటీవీ కెమెరాలు, డీవీఆర్లను పోలీసులు జప్తు చేశారు. నిందితుడి బంగ్లాలో స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ థియేటర్ వంటి భారీ హంగులు కూడా చాలా గొప్ప రేంజ్లో ఉంటాయి. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం ఇతని ఆస్తుల విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. బీహార్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా మనీష్కు ఆస్తులున్నట్టు సమాచారం. ఆ కేసు వివరాలను పోలీస్ అధికారులు వెల్లడించారు. నిందితుడు ప్రజలను బెదిరించి మోసపూరితంగా ఆస్తులను సంపాదించాడని పాట్నా ఎకనామిక్ అఫెన్స్ యూనిట్ సహాయంతో పూర్తిస్థాయి ఆర్థిక విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఐఏఎస్ నకిలీ భాగవతం గురించి పోలీసులకు ఆధారాలతో సహా చిక్కడంతో గోగ్రీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. మనీష్ గుప్తాను అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు పంపారు. మొత్తానికి ఫేక్ ఐడెంటిటీతో డబ్బు సంపాదించేందుకు రంగంలో దిగిన మనుషులు ఆ ఫేక్ కార్డుతో ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడతారని ఈ ఘటన నిరూపిస్తోంది. అయితే పోలీసులు కఠిన చర్యతో అతగాడి ఆట ముగిసింది.